సోమారంపేట గ్రామ రైతులకు తెలియజేయనదేమనగా మరి ఈరోజు వడ్ల సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే తొందరపడకుండా రైతులు మరి దళాలకు అమ్ముకోక మరి సెంటర్లో అమ్ముకున్నట్టయితే మంచి మద్దతు ధర వస్తాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ అడ్వాన్సే మరి సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరికి బయట అమ్మకుండా ఇప్పుడు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను. గతంలో నేను వడ్ల బేరం చేసినప్పుడు కూడా బయట రైతుల దగ్గర కొని నేను సెంటర్లో అమ్మేవాడిని. అప్పుడు ఎందుకు లాభాలు వస్తున్నాయనే ఉద్దేశంతో మరి సెంటర్లో అమ్మిన అప్పుడు ఇంత స్ట్రిక్ట్ లేదు. కాకపోతే ఇప్పుడు అట్లా కొని అమ్మే అది లేదు. కాబట్టి ఇప్పుడు అట్లా నేను ఎవరైనా రైతులు అమ్మి నేను తీసుకొని సెంటర్లో మళ్ళీ ఎండబోసి అమ్మినట్లయితే నాకు చాలా లాభం వస్తాయి. కానీ అటువంటి ఉద్దేశం మనకు లేదు. కాబట్టి రైతులు కూడా లాభపడాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించి మరి మంచి మద్దతు ధరకు అమ్ముకొని లాభాలు పొందే విధంగా రైతులందరినీ కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చైతన్య మహేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్ల గారికి, మరి జీపో గారికి, ఏఈఓ గారికి, మరి గ్రామ రైతు సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సోమారంపేట గ్రామంలో ప్రభుత్వం ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పుర ప్రముఖులకు, మాతోటి డైరెక్టర్లకు, గ్రామ రైతులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీరు కొంచెం ఆలస్యమైనా, కొంచెం ఇబ్బందులైనా కూడా మీరు తప్పకుండా ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాన్ని వడ్లు అమ్ముకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కరోజు 2 రోజులు ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2400కు పోయేది 1700, 1750 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. రైతులు ఆలోచించుకోవాలి. మనం 6 నెలలు కష్టపడుతున్నాం. మరి 6 నెలలు కష్టపడ్డప్పుడు ఇంకొక 6 రోజులు లేట్ అయినా పర్లేదనే ఆలోచన మీకు రావాలి. ఎందుకంటే మీరు 1750 వాళ్ళకి అమ్మినా కూడా వాడు ఒకవేళ 15-20 రోజులకు డబ్బులు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి వాడు అన్నీ ఎత్తుకొని పోయినాకో ఎవరేం చేయరు. ఇట్లా జరిగినాయి, ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా 2 రోజులు ఇబ్బందులు అయినా కొంచెం ఎండబోసి 2 రోజులు కష్టమవుతుంది. కానీ మనకు మంచిగా 2400 రూపాయలు మద్దతు ధర వస్తుంది. కాబట్టి అందరూ కూడా రైతులందరూ దీన్ని తప్పక వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. చూసావా ఎంత 42 పెట్టారా?